లక్ష్మి కొంచెం బుర్ర అసలు గుర్తిస్తూనే పిల్లలు వస్తే బయట బాగా సాయి చేస్తా అమ్మా నాన్నల వైవాహిక జీవిత స్వర్ణోత్సవ శుభాకాంక్షలు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారో మనం ఎరుగం, నేనెరుగం. కానీ మనం అంతా చూస్తున్న ఈ దంపతులు వారి గృహమే కైలాసంగా వెలుతురుతూ మనం కనబడుతున్న ప్రత్యక్ష దైవస్వరూపులు. మీరే మాకు ఉమామహేశ్వరులు. 70 వసంతాలు గడిచిన సహనశీలి మీ జీవన గమనమే నాకు ఆదర్శం. భూదేవిని మించిన ఓర్పుతో శ్రీజాతి రత్నమైన శ్రీరామరత్నం నాకు జీవితాదర్శం. వారి శుభాశీస్సులే వెన్నెల జల్లులై మాపై చల్లగా కురవాలని, వారి జీవితం నందనవనమై ఆనందంతో వెలిచెల్లాలని సదా మేమంతా పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఇల్లు మీ కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మన్మలు, మన్మరాళ్ళు మరియు బావగారు చెల్లెలు. అలా ఉందండి. వెరీ గుడ్. బాయ్ కదా.
బాగా లేచుకోవాలి, బాగా లేచుకోవాలి. అల్లుళ్ళు ఇంకా సోదరభం అంతా ఒక మీద చేతులు వేస్తారు, ఇద్దరు వేస్తున్నారా? ఇంకొకటికి అమ్మ నడవ అని చాలా బాగుంది కదా. ఓకే అలా ఓకే అదే అమ్మ చాలా అదే ఎప్పుడు ఏమన్నా మొత్తం రావడం లేదు. బ్యాటరీ
69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70 ఏట్లో అడుగు పెడుతున్నాను. అలానే నాకు వివాహం కూడా 50 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంలో అందరూ కలిసి మీరు అందరూ రావడం, ముఖ్యంగా మా బావగారు జవహర్లాల్ నెహ్రూ గారు నరసింహ గారు చూడడం పెట్టారు. అలానే మన రెండో అడుగు గారు వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. అందరూ వేణు రాజమండ్రి నుంచి కుటుంబంతో వచ్చారు. వీళ్ళందరూ కూడా సహకరించినందుకు అందరూ వచ్చి దీన్ని చాలా సక్సెస్ఫుల్గా ఎంతో ఆనందంగా చేశారు. చాలా సంతోషం. అయితే ఒక కార్యం ఏదైనా చేయాలన్నా లేదు ఒక గృహాన్ని నిర్మించుకోవాలన్నా ఏ ఒక్కరి యొక్క కృషి వల్ల జరగదు. అలానే ఈ కుటుంబం అంతటిని ఏమాత్రం తీసుకురావడంలో గొప్పతనం నాదేం కాదు. అంటే ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఒక్క మనిషి వల్ల ఏం జరగదు. అనేకమైన శక్తులు పని చేస్తే తప్ప ఏ విషయంలోనూ కూడా మనం విజయాన్ని సాధించలేదు. అయితే ఇందులో 1947 ఏప్రిల్ 11వ తారీఖున రాష్ట్రపతి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 50 సంవత్సరాలు అన్ని విధాల సహకరించింది కమలాసం నా భార్య. దాని యొక్క సహకారం లేకపోతే ఇవేం జరగవు. ఏం చేస్తానంటే మగవాడు ఎన్ని తెచ్చినా పైనుంచి ఎంత సంపాదించినా కీర్తి కానీ ధనం కానీ ఎంత సంపాదించినా ఏ వస్తువు తెచ్చినా దాన్ని సరిగ్గా సందరించి ఇంట్లో జాగ్రత్త పెట్టి కుటుంబం నిజంగానే వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయకపోతే కుటుంబం మీద అయితే అక్కడతో సరికాదు. పిల్లలంతా కూడా పెద్దబాబు, రెండో వాడు, మూడో వాడు, నాలుగో వాడు కూడా మొదటి నుంచి ఆడపిల్లలు అయితేనే మగపిల్లలు అయితేనే అన్ని విధాలా సహకరించి కుటుంబం అన్ని విధాలా బాగుపడాలి అనేటువంటి ఉద్దేశంతో నేటి వరకు కూడా చేయబట్టి ఇంతవరకు వచ్చాను. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. అందరూ బాగా వృత్తిలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తర్వాత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అన్నీ పడ్డాను నేను చాలా మటుకు. అలానే ప్రతి వాడికి కూడా జీవితంలో ఒడిదుడుకులు ఉండక తప్పదు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా పుట్టినప్పుడు మనకి ఏ శక్తి యుక్తులు భగవంతుడు ఇచ్చాడో మధ్యలో పెరుగుతున్నప్పుడు మనం ఏ సంపాదించామో ఐదర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆర్ హెరిటేజ్ వంశపారంపర్యంగా వచ్చిన లక్షణాల వల్ల కానీ పరిసరాల్లో ఉండే వాటి యొక్క ప్రాబల్యం వల్ల కానీ మనలో కొన్ని లక్షణాలు కొన్ని శక్తులు వస్తాయి. వాటిని ఉపయోగించుకొని ధ్యేయం ఒకటే ఒక ధ్యేయం కుటుంబం బాగా వృద్ధిలోకి రావాలని చేతనైనటువంటి మనం ప్రపంచం మనకు పుట్టిన తర్వాత ఏమిటిచ్చిందో ప్రపంచానికి మనం ఏమిటి ఇవ్వాలి లేదా దేశం మనకి ఏమిచ్చింది దేశానికి మనం ఇవ్వాలి అని సిన్సియర్గానే పనిచేస్తారు. అందరూ కూడా పిల్లలు అలా పనిచేస్తున్నారు. ఏ ఉద్యోగంలో పెట్టినా డ్రాయింగ్ మేట్ అయినా డ్రిల్ మేట్ అయినా లేదా సెకండ్ డిగ్రీ టీచర్ ఎనీథింగ్ అల్లుళ్ళు అయితేనే ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా సిన్సియర్గా చేయబట్టే సక్సెస్ఫుల్గా ఉన్నారని అనుకుంటున్నాను. ధర్మంగా పోతూ నీతిగా పోతూ సిన్సియర్గా ఏ పనులు చేస్తే తప్పకుండా అది ఎవనాడు అవుతున్నాడో ఏమవుతుంది ఏం కాదు. ఇదే నా సందేశం. అందరూ కూడా నీతిగా ధర్మంగా బతుకుతూ బాగా వృద్ధిలోకి రావాలనే కోరిక ఎప్పుడు ఉండాలి. అలాగని ఓ పరీక్షలో 100 పేరు సంతోషపడిపోయి గెట్టడం కానీ ఓ పరీక్షలో అనుకోకుండా 0 వస్తే బాధపడుతూ మరి ఎందుకు మనం పనికిరాం అనుకోవడం కానీ రెండు తప్పే. చేత అంటే పరీక్షలు కానీ వాటి తాలూకు ఫలితాలు కానీ అవి మనిషి యొక్క తెలివితేటలను అంచనాలు చేయకుండా సరైనటువంటి కొత్త కాదు. అంచేత జీవితంలో వచ్చి ప్రతి ఓడిపోయిన మెట్టు కూడా అదొక మెట్టు మళ్ళా మీద వెళ్ళడానికి అని భావించి అందరూ కూడా కష్టపడి కృషి చేసి ఇప్పుడు మామరాళ్ళలో నిర్మల